ఆ ఎమ్మెల్యే కాంట్రవర్సీకి కేర్ ఆఫ్ అడ్రస్ అంటారు. ఆయన నోరు తెరిస్తే ఏదో ఒక వివాదం రాజుకోవడం గ్యారంటీ అని ఆ జిల్లా నేతలే చెప్తుంటారు. ఆయన టంగు కంగుమంటే ప్రత్యర్థి పార్టీ నేతలు ఉలిక్కి పడుతుంటారు. జిల్లా టీడీపీలోనే దూకుడుగా ఉండే ఫైర్ బ్రాండ్ నేతగా ఆయన పేరు తెచ్చుకున్నారు. అయితే కావాలని అన్నారో లేకపోతే పొరపాటున అన్నారో కానీ ఆయన మాటలు ఇప్పుడు బూమరాంగ్ అయ్యారట. ఆయన డైలాగులపై పక్క నియోజకవర్గం ప్రజలు మండిపడుతున్నారట. పనిలో పనిగా వైసీపీ నేతల్ని కూడా ఆయన విమర్శించడంతో ఇక వాళ్ళు కూడా ఆయన్ని కడిగి పారేస్తున్నారట. ఇంతకీ ఎవరా ఎమ్మెల్యే? ఆమదాల వలస టీడీపీ ఎమ్మెల్యే పీయూసీ చైర్మన్ కూన రవికుమార్ లేటెస్ట్ గా మరో వివాదంలో ఇరుక్కున్నారట. ఈ మధ్య ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు ఆమదాల వలస పాలకొండ నియోజకవర్గాల మధ్య చిచ్చు రేపుతున్నాయని సమాచారం. నాన్ లోకల్ చదువులపై ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలపై పాలకొండ వైసీపీ నేతలు, పౌర సంఘాల నేతలు మండిపడుతున్నారు. మరోవైపు వైసీపీ నాయకులపై కూన చేసిన వ్యాఖ్యలు కూడా పెద్ద దుమారాన్ని రేపుతున్నాయని చెబుతున్నారు. శ్రీకాకుళం జిల్లా ఆమదాల వలస ఎమ్మెల్యే కూన రవికుమార్ జిల్లా రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్ గా పేరు తెచ్చుకున్నారు. ఆయన రాజకీయాల్లో దూకుడుగా వెళ్లే నేత. అయితే ఈ మధ్య ఆయనను వరుస వివాదాలు చుట్టుముడుతున్నాయంటున్నారు. లేటెస్ట్ గా ఆయనను మరో వివాదం చుట్టుముట్టింది. ఆమదాల వలస నియోజకవర్గం బూర్జా మండలం అల్లెన గ్రామంలో రహదారి ప్రారంభోత్సవం సందర్భంగా జరిగిన బహిరంగ సభలో ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. ఆమదాల వలస, దాని పక్కనే ఉన్న పాలకొండ నియోజకవర్గాల మధ్య ఎమ్మెల్యే చేసిన కామెంట్స్ చిచ్చురేపుతున్నాయట. శ్రీకాకుళం జిల్లా బూర్జా మండలంలోని అల్లెన గ్రామం ఆమదాల వలస నియోజకవర్గంలో ఉంది. అయితే అది పార్వతీపురం మన్యం జిల్లాకు చెందిన పాలకొండతో దశాబ్దాలుగా అనుబంధం కలిగి ఉంది. ఆ గ్రామ ప్రజలు విద్య, ఉపాధి, నిత్యావసర వస్తువులు, వైద్య సేవల కోసం నియోజకవర్గ కేంద్రం, రెవెన్యూ డివిజన్ కేంద్రమైన పాలకొండపైనే ఎక్కువగా ఆధారపడతారు. అల్లెన గ్రామాన్ని బూర్జా మండలంతో కలుపుతూ ఈ మధ్య కొత్తగా రహదారి నిర్మాణం జరిగింది. ఆ రహదారి ప్రారంభోత్సవ సభలో ఎమ్మెల్యే కూన రవి మాట్లాడిన మాటలపై రచ్చరాజుకుంది. అల్లెన గ్రామానికి చెందిన విద్యార్థులు చదువుల కోసం పాలకొండ వెళ్తున్నారని, ఇలాగే జరిగితే తల్లిదండ్రులు చేతులారా తమ పిల్లల భవిష్యత్తును నాశనం చేసిన వాళ్లవుతారంటూ కూన రవి కాంట్రవర్సీ కామెంట్లు చేశారు. వాళ్లు పార్వతీపురం మన్యం జిల్లాలోనే పాలకొండలో చదువుకుంటే శ్రీకాకుళం జిల్లాలో ఉద్యోగాలు పొందలేరని, శ్రీకాకుళం జిల్లా ఉద్యోగాలకు నాన్ లోకల్ అయిపోతారన్నారు. కొత్త రహదారిని ఏర్పాటు చేశాం కాబట్టి ఆమదాల వలస నియోజకవర్గంలోనే చదువులను కొనసాగించాలని సూచించారు. ఇక అదే సందర్భంలో మరో అడుగు ముందుకేసి వైసీపీ నాయకులను ఉద్దేశించి మాట్లాడుతూ ఇక్కడి వైసీపీ నాయకులకు పనేం ఉండదని, తినడానికి తాగడానికి పాలకొండ వెళ్లిపోతుంటారని, అవసరమైతే అక్కడకు వెళ్లి గంజాయి కూడా తాగుతారని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఎక్కడున్న వైసీపీ వాళ్ళు పాలకొండ వెళ్తారు, వాళ్ళకేం పని ఉండదు, కేవలం తినడానికి తాగడానికి, వీలుంటే గంజాయి తాగడానికి వెళ్తారు. మీరు గాని పాలకొండలో చదివిస్తే మీ బిడ్డల భవిష్యత్తుని మీ చేతులతో మీరే నాశనం చేసుకున్న వాళ్ళు అవుతారని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. ఎమ్మెల్యే కూన రవి వ్యాఖ్యలపై అటు వైసీపీ నేతలు, ఇటు పాలకొండ నియోజకవర్గ ప్రజలు మండిపడుతున్నారు. పాలకొండలో చదివితే భవిష్యత్తు నాశనమైపోతుందనడం సమంజసం కాదని అక్కడి ప్రజలు అంటున్నారట. ఈ రోజుల్లో లోకల్, నాన్ లోకల్ రిజర్వేషన్ అనేది ఎవరూ చూడడం లేదని, ఎక్కడ నాణ్యమైన విద్య లభిస్తే అక్కడకు వెళ్తున్నారని కూన రవికి పాలకొండ పౌర సంఘాల నేతలు కౌంటర్ ఇస్తున్నారని టాక్. చదువుల కోసం తమ పిల్లలను ఇతర రాష్ట్రాలకు, విదేశాలకు పేరెంట్స్ పంపిస్తున్న సమయంలో ఇలాంటి వ్యాఖ్యలేంటని కూనాపై పాలకొండ పబ్లిక్ మండిపడుతున్నారట. అంతేకాకుండా వైసీపీ నేతలు తాగడానికి పాలకొండ వెళ్తారు అంటే అది మంచి ఏరియా కాదనే సంకేతాలు వెళతాయని, ఈ మాత్రం తెలియకుండానే కూనా కామెంట్లు చేశారని పాలకొండ జనం ప్రశ్నిస్తున్నారట. కూన రవికుమార్ తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని పాలకొండ వాసులు డిమాండ్ చేస్తున్నారు. ఆమదాల వలస ఎమ్మెల్యే కూన రవికుమార్ కు అటు పబ్లిక్ నుంచి, ఇటు వైసీపీ నేతల నుంచి గట్టి కౌంటర్లు వస్తుండటంతో ఆయన తన వ్యాఖ్యలు వెనక్కి తీసుకుంటారా లేదా అనేది చూడాలంటున్నాయి స్థానిక రాజకీయ వర్గాలు.